తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండాదేవయ్య గారు ఉన్నారు. కొండాదేవయ్య గారు రాష్ట్రంలో ప్రత్యేకమైన ఉద్యమాలకి తెరదీస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీసీ ఉద్యమం అని, బీసీలదే రాజ్యం అని, రాబోయే కాలంలో బీసీలదే అధికారం అనే స్లోగన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిగా పూర్తి కాలం ఆయన మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా పనిచేయటమే కాకుండా మున్నూరు కాపు సంఘం నేతగా ఉన్న కొండాదేవయ్య గారు ఇప్పుడు రాబోయే కాలంలో బీసీలదే రాజ్యాధికారం అనే స్లోగన్ తెర మీద తీసుకున్నారు. అసలు కారణం ఏందో అడిగి తెలుసుకుందాం. దేవ గారు చెప్పండి, ఎందుకు మీ ఆలోచన మారింది? ఎక్కువగా రాష్ట్రంలో 25% ఉన్న కాపుల రాజ్యాధికారంలో రావాలనేది కోరుకోవాలి. అట్లా కాకుండా మీరు బీసీల మద్దతుతో 50% పైన ఉన్న బీసీల మద్దతును కూడగట్టుకుని రాజ్యాధికారాన్ని మారుస్తాం, రాబోయే కాలం బీసీలు అనే స్లోగన్ తీసుకున్నారు. అంటే మీరు సఫలం అవుతారని భావిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులకు, మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అన్నగారు మంచి విషయాలు అడిగినారు. ముఖ్యంగా ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి కూడా నేను ఒక రైతు బిడ్డగా, ఒక బీసీ మున్నూరు కాపు ముద్దు బిడ్డగా ఈరోజు పనిచేస్తున్నాను. మరి మున్నూరు కాపులో 2 దశాబ్దాల నుంచి ఉన్నా కూడా ఈరోజు 1947 నుంచి కూడా ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన నుంచి కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా ఒక బీసీలు రాజ్యాధికారంలో వస్తే మనకు ఏదైతే వెనుకబడ్డ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే దానిలో ఈరోజు ఈ బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మున్నూరు కాపులు వేరు, బీసీలు వేరు అనేది అనట్లేదన్న. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మున్నూరు కాపుల పర్సంటేజ్ కూడా 20% ఉంది. అందులో కాపు వర్గాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వేదికగా అంటే రాజ్యాధికారానికి దగ్గరగా ఉండే కులం మున్నూరు కాపు కానీ, కాపు వర్గాలు కానీ ఉన్నాయి. 25% ఉన్నాయి. మనకి అండగా ఉన్న రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్టయితే 50%, సగం శాతం కంటే ఎక్కువ శాతం ఉన్న వర్గాలు బీసీ వర్గాలు ఉన్నాయి. కలిపితే మీరు అన్నట్టుగా తప్పనిసరిగా బీసీ వర్గాలదే రాజ్యాధికారం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కూడా బీసీలకు పూర్తి స్థాయి మద్దతుగా ఉంటాయి. మీరు మున్నూరు కాపు ఉద్యమం వైపు నుంచి బీసీ ఉద్యమం వైపు, ప్రధానంగా బీసీలదే రాజ్యాధికారం అనే స్లోగన్ వైపు పోవడానికి కారణం నేను అడుగుతుంది. అంటే బీసీలు వేరు, మున్నూరు కాపులు వేరు అనే దాంట్లో నేను లేదు. ఎందుకంటే బీసీలోనే మున్నూరు కాపు అందరూ ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నారు. తెలంగాణలో అందరు కలిపితే తప్పనిసరిగా రాజ్యాధికారానికి దగ్గరగా ఉండే పరిస్థితే ఉన్నది. నేను ఎందుకంటే ఇదివరకు 2 దశాబ్దాల నుంచి కూడా ఒకటే కులం కోసం పనిచేస్తాను కాబట్టి ఈరోజు బీసీలలోనే మున్నూరు కాపులు ఉన్నాము. మరి 20% పై చిలుకున్న మున్నూరు కాపులు ఈరోజు మరి మీరు అన్నట్టు మున్నూరు కాపులకు రాజ్యాధికారంలో ప్రయాణంలో కూడా సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ కాలేకపోయినాం ఏందనేది ఈరోజు నేను చాలా ఆలోచన చేసి, ఏదైతే బీసీలలో విడివిడిగా ఉండడము, విభజించి ఈరోజు పరిపాలిస్తున్న ఇదివరకు ముఖ్యమంత్రులైన ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకునే కులాలు ఈరోజు పెద్ద కులస్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు అట్లా ఉన్నది కాబట్టే మేము చాలా వరకు కూడా, ఎందుకంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు కష్టము బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఎలాగైనా కూడా ఈ బీసీలలో, మరి బీసీలు అంటే మేము మున్నూరు కాపులైనా అందరైనా కూడా ఒకటే, అందరినీ ఒక యూనిట్గా తీసుకురావడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. దానిలో ఎవరికి వాళ్ళుగా ఉండి ఎక్కువ మంది కూడా మేము ఓట్ బ్యాంక్గా ఉన్నా కూడా ఐక్యతగా ఓటు బ్యాంకులో ఒకరికి బీసీల కోసము మేము ఆ ఓటు వేయలేక విభజించి పాలించేటట్టు వాళ్ళు రాజ్యాధికారంలో వచ్చి ఈరోజు బీసీలు కూడా చాలామంది ఈ తెలంగాణలో చాలామంది వెనుకబడిపోయినాము. మీరు అన్నట్టు కాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, మరి అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండ్రి, వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో వారు కూడా ఒకటే కాపు కమ్యూనిటీ అనకుండా అందరినీ, అన్ని కులాలు కూడా నావే, అందరికి కూడా నేను సమన్వయం చేస్తాను అని చెప్పేసి అనుట్లనే ఈరోజు అక్కడ సక్సెస్ అయినారు. ఇది ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. మరి అలాగే ఇక్కడ కూడా బీసీలందరినీ కలుపుకొని పోవాలి, పెద్దన్న పాత్ర వహించాలి. కాపు బిడ్డలు, మరి ఇంకా
అంటే యాదవ్లు. ఇప్పటికే మున్నూరు కాపు సభ్యుడైనటువంటి నాయకుడు మల్లన్న గారు బీసీ ఉద్యమం ప్రారంభించాడు. రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం, నేనే ముఖ్యమంత్రి అనే దాకా ఉద్యమం చేస్తానే దాకా కూడా ఆయన ప్రకటించాడు. ఇప్పటికే సభలు సమావేశాలు పెడుతున్నారు. అంటే మీరు తెచ్చే బీసీ ఉద్యమం మల్లన్నకి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా? లేదు, మేము ఎవరు బీసీల కోసం పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య గారైనా, దావుల శ్రీనివాస్ గౌడ్ గారైనా, తీన్మార్ మల్లన్న గారైనా, మేమైనా కూడా సామాజిక స్పృహ కొద్ది పనిచేస్తున్నాము. ఒకటి ఏంటంటే బీసీలలో ఒకటే ముఖ్యమంత్రి నేనే అని పోతే మాత్రము అది కొద్దిగా సక్సెస్ కాలేమనేది భయం అయితే నాకు ఉన్నది. మీరు శ్రీనివాస్ గౌడ్ గారి పేరు, ఇంకోళ్ళ పేరు, మల్లన్న గారి పేరు ఈ విధంగా చెప్తా ఉన్నారు. అంటే దాంట్లో బీఆర్ఎస్ బీసీ ఉన్నారు, దాంట్లో కాంగ్రెస్ బీసీ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ పార్టీకి సంబంధించిన బీసీ ఉన్నారు అంటే మరి బీసీల్లో చీలిక రావట్లేదా? ఇది అధికారం ఉన్న పార్టీలు కానీ, లేకపోతే అధికారంలోకి రావాలనుకున్న పార్టీలు కానీ వాళ్ళు చేసే రాజకీయ వ్యూహంలో బీసీ ఓట్లను చీల్చే ప్రక్రియ అని అనుకోకూడదా? తప్పకుండా టైం వచ్చినప్పుడు బీసీలను చీల్చే ప్రయత్నం చేస్తారు అనేది 100% జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి 4 సంవత్సరాల్లో ఎవరికి వాళ్ళుగా తీన్మార్ మల్లన్న గారైనా, ఇటు మేమైనా, అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయినా, ఆర్ కృష్ణ గారైనా ఎవరు చేసినా కూడా బీసీలు రాజ్యాధికారంలో రావాలి, ముఖ్యమంత్రులు కావాలి. మంత్రులు కూడా ఈరోజు రెడ్డిలు ఎట్లా గౌరవ రెడ్డి కులస్తులు కూడా ఈరోజు వారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, సక్సెస్ అయినారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా తెలంగాణ నాడి పట్టుకొని వారు కూడా 10 సంవత్సరాలు పరిపాలించినారు. దీని తర్వాత ఇప్పుడు బీసీలమే రాజ్యాధికారంలో ముందుండాలనే తాపత్రయం కొద్ది తీన్మార్ మల్లన్న గారైనా, నేనైనా, ప్రతి ఒక్క బీసీ కుల సంఘం నుండి ఎవరు పనిచేసినా కూడా అందరినీ కూడా ఈరోజు బీసీలందరూ ఈ 136 కులాలు 56% ఉన్న కులాల సంఖ్యలో ఉన్న బీసీలందరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఎలక్షన్లకు వచ్చే వరకు మాత్రం అందరూ ఎవరికి వాళ్ళుగా ఎక్కువ మనము 50%లో ఉన్న బీసీలు రేపు పొద్దున ప్రతి శాతానికి ఒకరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే నిజంగా రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుంది అనేది దానిలోనే మేము పనిచేయాలనుకుని నేను పనిచేస్తున్నాను. మరి ఒకటి ఏంటంటే పార్టీకి అనుకూలంగా చేస్తారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు మల్లన్న గారు. అదే శ్రీనివాస్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మాజీ మంత్రి. ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు రాజ్యసభ బీజేపీ, మొన్నటిదాకా వైసీపీ ఉన్నారు, అంతకుముందు టీడీపీ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ విధంగా పార్టీల్లోనే ఉంది బీసీ నాయకత్వం. అంటే రాజకీయ పార్టీల్లో ఉంటేనే బీసీ నాయకత్వం ఉంటుందా, లేదంటే అసలు బీసీ నాయకత్వం అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాలా, లేకపోతే ఉద్యమం పక్కదారి పడుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? నేను ఒకటే నమ్ముతానండి. ఈ రోజు కూడా మా మున్నూరు కాపులైనా కూడా ఎవరైనా కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వైపును ఆ కులాన్ని తీసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రోజు కూడా బీసీ నాయకులు కూడా ఆ పార్టీలోనే బీసీని ముందు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా వచ్చినారు, బీజేపీలో ఉన్నారు. వారు డెఫినెట్గా వారు ఒక రాజ్యసభ సభ్యుడైనారు కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు బీసీలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటాను. తీన్మార్ మల్లన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే తీసుకొని వెళ్ళాలని వారు ప్రయత్నం చేస్తారు. మా దగ్గర కూడా మా గౌరవ అధ్యక్షుడు ఉన్నారు రవిచంద్ర గారు, వారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు 2 సార్లు రాజ్యసభ సభ్యుడు అన్నారు. వాళ్ళు కూడా బీసీలను మున్నూరు కాపులైనా ఎవరైనా కూడా టీఆర్ఎస్ వైపు తీసుకెళ్లాలని కోసం ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ బీసీ నాయకత్వం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారు మీరు దీంట్లో? ఒక్కటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళుగా బీసీలలో వాళ్ళ పార్టీ నుంచి గౌరవం పొందేలాగా బీసీలను ఎవరికి వాళ్ళుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా అల్టిమేటం కూడా ఎవరు రవిచంద్ర గారు పనిచేసినా, తీన్మార్ మల్లన్న గారు పనిచేసినా, ఆర్ కృష్ణయ్య గారు పనిచేసినా, మన శ్రీనివాస్ గౌడ్ గారు పనిచేసినా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా ఎవరు పనిచేసినా, నేను లాస్ట్కు ఏ పార్టీలో లేకుండా కొండ దేవయ్య గారు కూడా నేను కూడా పనిచేసినా కూడా రేపు పొద్దున బీసీల ఐక్యత కోసమే పోరాటం చేస్తాము. దేవన్న ఒకటి ఉంది ఎగ్జాంపుల్ గా మనం పవన్ కళ్యాణ్ గారిని కనుక తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం వైపు కొనసాగుతున్నా ఆయన వెనక కాపు వర్గాలన్నీ కూడా 99% ఓటింగ్ పవన్ కళ్యాణ్ వెంట ప్రయాణించినాయి. అదే విధంగా ఇప్పుడు మీరు కానీ సోదరుడు మల్లన్న కానీ, లేదంటే మన ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఈ చేసే బీసీ నాయకత్వం ఈ ఉద్యమంలో ఈ బీసీలు ఎవరి వెంట ప్రయాణించే అవకాశం ఉంది? అంటే ఏ నాయకుడిని
నమ్ముతారు, ఏ నాయకుడు వెంట ప్రయాణించే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి కదా విజయం వరిస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటది. ఎవరి పార్టీలో ఉన్న బీసీ నాయకత్వాన్ని తీసుకుపోగలిగిన వారు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను. నా విజన్ మాత్రం ఒకటి ఉంది. ఎవరైతే రేపు అసెంబ్లీ ఎన్నికలలో ఎవరైతే విద్య, వైద్యం ఈ 2 ఎడ్యుకేషన్ ఇవన్నీ ఫ్రీ ఇస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ చేయమని నేను చెప్తాను 100%గా. రేపు ఏ పార్టీ సపోర్ట్ చేస్తే వాళ్ళకే తప్పకుండా బీసీలందరూ అంటే మీ సపోర్ట్ చేయాలని ఉద్యమం చెప్తాను. పేదలకి ఉపయోగపడే నాయకత్వాన్ని గెలిపించడం కోసం ఉంటుంది, అంతేగాని మీరు నాయకుడిగా అవ్వడానికి కాదు. మేము నాయకుడు కావాలనుకుంటే రేపు పొద్దున ఇప్పుడు పని చేసిన తర్వాతనే కదా నాయకుడు అనేది వచ్చేది. పని చేయకుండానే అంటే నాయకుడు మీకు అనేది లేవా ఎవరు కాదు. ఆశ? అంటే రేపు మీకు పొద్దున లేవా నేను ఒక్కడి రాజకీయ నాయకుడిగా కోరికలు ఎదగాలి. మీకు లేవా ముఖ్యమంత్రి కావాలని? నాకు అలాంటి ఆశలు లేవండి. అది నేను బీసీలలో రేపు పొద్దున ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా నేను చాలా సంతోషపడతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజు గౌరవ రెడ్డి కులస్తులు 43 మంది ఈ రోజు అంటే ఎమ్మెల్యేలు లక్ష్యం ఉన్నారు. ఉంటే ఆ తప్పలేదు. లెవెల్లో కూడా బీసీలు గెలవాలనేది తాపత్రయం నాకు ఉన్నది. ఈ రోజు రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోజు గౌరవ కులస్తులు వాళ్ళు ఉన్నారు. అలాగే మా బీసీలలో అందరు ఉండాలని అనుకుంటాను. నేను ఒక కులం గురించి కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే అట్లా కాదండి, ఈ రోజు లక్ష్యం ఉంటే బీసీ తప్పలేదు. ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు, రాబోయే కాలం ఎట్టి పరిస్థితుల్లో బీసీలే నేను కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆ లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. బీసీల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కూడా కాంగ్రెస్లోనూ బీసీ ఉద్యమం ప్రారంభమైంది అనేది ఒక ఆలోచన వచ్చింది. రాజకీయ పార్టీలు కూడా దాని మీద చర్చిస్తూ ఉన్నారు. అంటే లక్ష్యం ఉంటే తప్పు కాదు, అది లక్ష్యం దిశగా పనిచేసే అవకాశం. అంటే 25% ఉన్న కాపు వర్గాలు మీ అనుకున్నప్పుడు, వాళ్ళ కోసం మీరు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పుడు, బీసీలతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలిపి న్యూట్రల్గా ఉన్న మీరు రాజకీయ కోణంలో ప్రయత్నం చేస్తే విజయం వైపు ఉండే అవకాశం ఉంటది కదా. నేను ఇప్పుడు మున్నూరు కాపు కమ్యూనిటీగా నేను ఉండి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తూ ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పటివరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులుగా ఈరోజు నేను బాధ్యత తీసుకొని నేను ఒకరు ముఖ్యమంత్రి దానికోసమని నేను మాట్లాడలేను. ఎవరికి వాళ్ళుగా ముఖ్యమంత్రి కావాలని రేపు వద్దిరాజు రవిచంద్ర గారు అనుకుంటున్నారు. రేపు బీసీది ఇట్లా అవసరమైతే టీఆర్ఎస్లో అవకాశం వస్తే ఆయన కావాలనుకుంటున్నారు. ఈరోజు తీన్మర్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇస్తారని వారు అనుకుంటున్నారు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ నుండి కూడా మాకు కూడా బండి సంజయ్ గారు మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారు కూడా నాకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. బీసీ ఈరోజు కోటాలో బీసీలలో అంటే నేను చెప్తాను, ఓన్లీ మా కులంలోనే 4-5 పోటీ పడుతున్నారు. నేను ఎవరి గురించి నేను మాట్లాడాలో చెప్పండి. ఇక్కడ మా దగ్గర బలమైన నాయకులు రవిచంద్ర గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, మరి ఇంకా తిరుమల మల్లన్న గారు ఉన్నారు. ఇంకా కూడా చాలా మందికి ఉంటది. అంటే కానీ అల్టిమేట్ గా దాని గురించి నేను మాట్లాడలేను. ఎందుకంటే దేవన్న ఇప్పుడు అల్టిమేట్ గా బీసీ వర్గాలకు సంబంధించిన ఓట్లను చీల్చి మళ్ళా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఇన్ని దశాబ్దాలు ఎవరైతే రాజ్యాధికారం అనుభవిస్తున్న వర్గాలు ఉన్నాయో, మీరు చెప్పేదాన్ని బట్టి తిరిగి వాళ్లే అధికారంకి వచ్చే అట్లా అవకాశం ఎందుకు వస్తుందండి? బీసీలలో బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఉంటేనే రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీకి అయినా కూడా రేపు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు వస్తారు కావచ్చు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కేంద్రం నుంచి ప్రకటిస్తే వాళ్ళు వస్తారు కావచ్చు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దున బీసీ ముఖ్యమంత్రి ఇస్తామంటే తిరుమల మల్లన్న గారు ఆశపడుతున్నారు, వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఎవరికి వస్తుంది కూడా వరించేదాన్ని అయితే నేనైతే అనాలిసిస్ నేను అనుభవపూర్తిగా చెప్పలేను. నేను ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడుతున్నారు. ఈ రోజు అయితే కష్టపడుతున్నాడు అని అనుకోవచ్చు మనం. 100% కష్టపడు ఎవరికి వాళ్ళుగా ఎవరి పార్టీలో వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ రోజు అయితే ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారికి ధర్మపురి అరవింద్ గారికి ప్రెసిడెంట్ ఇస్తే వీరు ముఖ్యమంత్రి అవుతారు అనేది కూడా ఆ బీసీలలో చర్చ జరుగుతుంది. అంటే ఉన్న వాస్తవం చెప్తున్నా, నాకు అందరూ సమానమే, బీసీలైనా మున్నూరు కాపులైనా కూడా సమానంగా మాట్లాడుతున్నా. వీళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా, ఎవరితో కూడా నాకు తగాదు. సంజయ్ గారు ముఖ్యమంత్రి అవుతారనే కదా ఆయన నష్టపెట్టారనేది కదా ఒక ప్రచారం. అంటే ఇదివరకు జరిగింది కాలే కదా. నిజంగానే బండి సంజయ్ గారికి ఇట్లా అప్పుడు మన ఏది మన అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా తీయకపోతే ముఖ్యమంత్రి అయ్యేవారేమో. చాలా మంది కూడా వెనుకడుగు వేస్తారు. చాలా మంది కూడా ఇప్పుడు బీజేపీలా ఎంతమంది పోటీ చేస్తారు, ఎవరు గెలవాల. నిజంగానే ఎవరి కోసం మనం చేయాలనుకుని కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నమ్మినారు, చేస్తారు. వాళ్ళు కూడా బీసీలకు ఏమైనా చేస్తుందామంటే కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మున్నూరు కాపు హక్కుల ఉద్యమంతో పాటుగా
మీరు ఇక రాబోయే కాలంలో బీసీ ఉద్యమం అనేది ప్రధాన లక్ష్యంగా చేసే అవకాశం ఉందా? తప్పకుండా అంటే తప్పకుండా నేను బీసీలలో ఈరోజు కమ్యూనిటీ కోసం చేస్తున్నాము. కమ్యూనిటీలో బీసీలు ఉన్నాము. రేపు పొద్దున బీసీలలో ప్రతి ఒక్క కులాన్ని కూడా అసెంబ్లీ గడప దొక్కని కులాలకు కూడా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయలేకపోయినా బీసీలలో కొంతమంది యాదవులు, ఈరోజు గౌడ్స్, ముదిరాజులు ఈరోజు ఎమ్మెల్యేలుగా పద్మశాలీలలో బలంగా ఇవాళ పోటీలో ఉన్నాయి. ఇంకా కొన్ని 136 కులాలలో కొంతమందికి రాలేకపోయినా నామినేటర్లలో కనీసం ఈ గవర్నమెంట్ కూడా అవకాశం ఇవ్వలే. ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇవ్వలేదంటే అనుభవపూర్తిగా చెప్తున్నాను నేను. ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ మేనిఫెస్టోలు పెట్టి మాకు ఇప్పటివరకు కార్పొరేషన్ ప్రకటించి 50 కోట్లు ఇస్తామయ్యా మీకంటే 50 లక్షలు ఉన్న జనాభాకు 50 కోట్లు ఇచ్చి మాకు అవమానం పెట్టడం తప్ప మాకేముంది? ఆ కార్పొరేషన్ ప్రకటించి సొసైటీ చేసి ఈరోజు అవమానం పడుతున్నాం కాబట్టి ఈరోజు బీసీ ఉద్యమంలో పనిచేయాలనుకుంటే నేను బయటకు వచ్చి ఈరోజు అన్యాయం జరుగుతుంది. మరి ఈ రోజు ఏంటి పరిస్థితి అనే దానిలో నేను ఇటు కాపుది ఇటు బీసీ రెండు బ్యాలెన్స్ గా పనిచేయడం కోసం బాధ్యత తీసుకొని నేను చేస్తున్నాను ఈ రోజు అయితే. ఓకే, ఇప్పుడు కొండాదేవి గారు చాలా ముఖ్యమైన పాయింట్లు మాట్లాడారు. ఈ గత 20 సంవత్సరాలుగా తెలంగాణలో మున్నూరు కాపు వర్గాల కోసం పనిచేసిన తాను రాబోయే కాలంలో తప్పనిసరిగా 56% ఉన్న బీసీలను అధికారంలో తేవటం కోసం రాబోయే కాలంలో తెలంగాణలో ముఖ్యమంత్రిగా బీసీలను తెచ్చేందుకు గాను తన వంతుగా పనిచేస్తానని, బీజేపీలో, కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో ఇప్పటికే బీసీ కోటాలో పనిచేస్తున్న బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్న నాయకత్వం ఉన్న వాళ్ళ ఉద్యమాన్ని కూడా ఆహ్వానించడమే కాకుండా తన కుటుంబ సభ్యులైన ఏదైతే బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు లాంటి సోదరులు ఉన్నా కూడా ఎవరు కష్టపడ్డా, తిన్మార్ మల్లన్న గారు కష్టపడ్డా కూడా వాళ్ళకొచ్చే అవకాశాన్ని బట్టి వాళ్ళకొచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తప్పనిసరిగా బీసీలని ముఖ్యమంత్రి చేసే విధంగా తాను కూడా ప్రయత్నం చేస్తానని, అందుకోసం మున్నూరు కాపు వర్గాలు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాయని చెప్పి స్పష్టత ఇస్తూ రాబోయే కాలంలో తాను ఇక బీసీ ఉద్యమమే అనే నినాదంతో ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. నమస్తే.